అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్‌లో డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం కదండీ! ఈరోజు సెషన్‌లో మనం లిటరల్స్ గురించి తెలుసుకుందాము. అసలు లిటరల్స్ అంటే ఏంటి? అందులో ఉన్న టైప్స్ ఏంటి? అన్నీ కూడా ఈరోజు సెషన్‌లో చూద్దామండి. ఇంకెవరైనా డేటా టైప్స్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్లి చెక్‌ఔట్ చేసేయండి. ఓకే. లిటరల్స్. లిటరల్స్ అంటే ఏంటి? అంటే లిటరల్స్ ఆర్ ఫిక్స్డ్ వాల్యూ రిటెన్ డైరెక్ట్‌లీ ఇన్ ద పైథాన్ కోడ్. మనం పైథాన్ కోడ్ రాసినప్పుడు అవి డైరెక్ట్‌గా రాస్తామనమాట. అంటే లిటరల్స్ అనేవి ఫిక్స్డ్ వాల్యూస్ అనమాట. మనం ఎక్కడ రాస్తాం ఈ ఫిక్స్డ్ వాల్యూస్ అంటే పైథాన్ కోడ్‌లో మనం డైరెక్ట్‌గా రాస్తాం ఈ లిటరల్స్ అనేవి. దే రిప్రజెంట్ కాన్స్టెంట్ డేటా. ఇవి కాన్స్టెంట్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. అంటే సచ్ యాస్ నంబర్స్‌ని, స్ట్రింగ్స్‌ని, బూలియన్ వాల్యూస్‌ని రిప్రజెంట్ చేస్తుందనమాట. అండ్ స్పెషల్ వాల్యూస్‌ని. అండ్ కెన్ బి అసైన్డ్ టు వాల్యూస్ ఆర్ యూజ్డ్ డైరెక్ట్లీ ఇన్ ఎక్స్ప్రెషన్స్. ఇవేంటి అని అంటే వేరియబుల్స్కి అసైన్ అవుతాయి, లేదు అనుకుంటే ఎక్స్ప్రెషన్స్గా డైరెక్ట్గా రాసేయడం జరుగుద్ది అనమాట. మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను చూడండి. మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అనే వాల్యూ అనేది తీసుకున్నాం. అంటే ఏంటి 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్కి అసైన్ చేసాం కదా. ఇలా తీసుకున్నాం మనం. 10 అనే వాల్యూని ఏ అనే వేరియబుల్‌కి అసైన్ చేసాం. ఈ ఏ అనేది ఏంటి మనకి వేరియబుల్. ఈ 10 అనేది మనకి లిటరల్ అనమాట. అంటే మనం స్టోర్ చేసే వాల్యూ లిటరల్స్ అవుతాయన్నమాట. ఈ లిటరల్స్ మనకి నంబర్స్ అవ్వుండొచ్చు, స్ట్రింగ్స్ అయ్యుండొచ్చు, బూలియన్ వాల్యూస్ అయ్యుండొచ్చు. ఇలా అన్నమాట. ఓకే కదండీ! ఇందులో ఇప్పుడు ఇంగో చూసారు కదా! 10, 3.14, 5.20 మనం ఎలాంటి టైప్ ఆఫ్ డేటా తీసుకుంటామో ఆ టైపు. ఇటు సైడ్ మనం ఏ వాల్యూస్‌ని అయితే స్టోర్ చేస్తామో ఆ వాల్యూస్‌ని మనం లిటరల్స్ అంటామన్నమాట. 10, 3.14, 5.2J ఇవన్నీ కూడా మనకి న్యూమరిక్ లిటరల్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ హెలో, పైథాన్ ఇవన్నీ కూడా స్ట్రింగ్ లిటరల్స్. ఎందుకంటే టెక్స్ట్ రూపంలో మనం ఆల్రెడీ డేటా టైప్స్‌లో చెప్పుకున్నాం కదండీ! సింగిల్ కొటేషన్స్ అండ్ డబుల్ కొటేషన్స్ ఇవి స్ట్రింగ్ లిటరల్స్ అన్నమాట. ట్రూ అండ్ ఫాల్స్ అనేవి ఉంటే అవి బూలియన్ లిటరల్స్ అవుతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నన్ ఈజ్ ఏ స్పెషల్ లిటరల్ రిప్రజెంటింగ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఏ వాల్యూ. ఒక వాల్యూ మనకి అందులో డేటా ఎలాంటి డేటా స్టోర్ అవ్వలేదు అనుకుంటే అది నన్ అనే లిటరల్ అనమాట. ఇది ఒక స్పెషల్ లిటరల్ అనమాట. ఓకేనా. ఆబ్సెన్స్ ఆఫ్ ఏ వాల్యూ ఏమీ లేకపోతే మనకి నన్ లిటరల్ అనేది చెప్తాం అనమాట. నెక్స్ట్ ఇందులో ఉన్న టైప్స్ చూసేద్దామండి. న్యూమరిక్ లిటరల్స్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి న్యూమరిక్ లిటరల్ అనమాట. న్యూమరిక్ లిటరల్స్ రిప్రజెంట్ న్యూమరిక్ వాల్యూస్ రిటర్న్ డైరెక్ట్లీ ఇన్ ద కోడ్. మనకి న్యూమరిక్ లిటరల్ అనేది న్యూమరిక్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తుంది. మనం కోడ్లో డైరెక్ట్గా రాస్తాం. రిటర్న్ డైరెక్ట్లీ ఇన్ ద కోడ్లో మనం డైరెక్ట్గా రాసిస్తాం అనమాట. పైథాన్ సపోర్ట్స్ 3 మెయిన్ టైప్స్ ఆఫ్ న్యూమరిక్ లిటరల్స్. మనకి పైథాన్ 3 మెయిన్ న్యూమరిక్ లిటరల్స్ అనే దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్ లిటరల్. ఇవేంటి అంటే హోల్ నెంబర్స్ వితౌట్ ఏ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ లేని హోల్ నెంబర్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంటీజర్ అని చెప్తాం. అంటే 10, -25, 0 మనకి ఇంటీజర్ వాల్యూస్ అనమాట. అంటే పాజిటివ్ నెంబర్స్ అన్న అయి ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ అన్న అయి ఉండొచ్చు, 0 అయినా అయి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్. ఇదేంటి అని అంటే నెంబర్స్ కంటైనింగ్ ఏ డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ని ఇది కలిగి ఉంటుంది. అంటే డెసిమల్ పాయింట్స్ని మనం ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్స్ అంటాం. అంటే 3.14 మైనస్ వాల్యూస్ కూడా మనం తీసుకోవచ్చండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ లిటరల్. ఈ కాంప్లెక్స్ లిటరల్ ఏంటంటే నెంబర్స్ విత్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. రియల్గా అండ్ ఇమాజినరీ పార్ట్స్ అవి ఎలా రాస్తాం మనం 4 + 7J అని -3J ఇలాంటివి మనం రాసినప్పుడు వాటిని మనం కాంప్లెక్స్ లిటరల్స్ అంటాం అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బూలియన్ లిటరల్. ఇదేంటి అని అంటే బూలియన్ లిటరల్స్ రిప్రజెంట్ లాజిక్ ట్రూ వాల్యూస్ ఇన్ పైథాన్. పైథాన్లో మనకి లాజికల్ ట్రూ వాల్యూస్ని రిప్రజెంట్ చేసేదే బూలియన్ లిటరల్ అని చెప్తాం అనమాట. దే ఆర్ కామన్లీ యూజ్డ్ ఇన్ కండిషన్స్, కంపారిజన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. అంటే ఇవి మెయిన్గా మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే కండిషన్స్లో కంపేర్ చేయాలి అనుకున్నప్పుడు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో మనం ఈ బూలియన్ లిటరల్స్ అనేవి యూజ్ చేస్తాము. ఇందులో ఉన్న వాల్యూస్ ఏంటి అని అంటే
ట్రూ ట్రూ అనేది రిప్రజెంటెడ్ ట్రూ కండిషన్, ఫాల్స్ రిప్రజెంట్స్ ఏ ఫాల్స్ కండిషన్. ఈ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయండి బూలియన్‌కి సంబంధించి. ఏంటి అనంటే కంపేర్ చేయాలనుకున్నప్పుడు. అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది ట్రూవా ఫాల్సా అనేది చెప్పాలి అన్నా, లేకపోతే ఒక వాల్యూస్ ఏమన్నా తీసి ఈక్వలా కాదా, ఈ 2 వాల్యూస్ ఈక్వలా కాదా కంపేర్ చేసినప్పుడు గానీ ఈ బూలియన్ లిటరల్స్ అనేవి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ లిటరల్స్. చూడండి, స్ట్రింగ్ లిటరల్స్ రిప్రజెంట్ టెక్స్ట్ అండ్ ఆర్ క్రియేటెడ్ బై ఎన్క్లోజింగ్ క్యారెక్టర్స్ విత్ ఇన్ ఏ కోడ్స్. ఇదేంటి అని అంటే స్ట్రింగ్ లిటరల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, టెక్స్ట్ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎలా క్రియేట్ చేస్తాము మనం అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అయినా సరే కొటేషన్స్లో మనం రాస్తాము. అంటే ఇలా కొటేషన్స్ రాసి మధ్యలో మనం టెక్స్ట్ అనేది రాస్తాము. అప్పుడు మనకు అది స్ట్రింగ్ లిటరల్స్ అవుతుంది. నెక్స్ట్ పైథాన్ సపోర్ట్స్ సెవరల్ వేస్ టు డిఫైన్ స్ట్రింగ్స్ డిపెండింగ్ ఆన్ ద యూస్ కేస్. మనకి యూస్ కేస్ని మనం ఎలా అయితే యూస్ చేసుకుంటామో దాని మీద డిపెండ్ అయ్యి స్ట్రింగ్స్ని సెవరల్ వేస్గా మనం డిఫైన్ చేసుకోవడం జరుగుద్ది పైథాన్లో. అవేంటో చూద్దాము. ఫస్ట్ సింగిల్ కొటేషన్ స్ట్రింగ్స్ అనమాట. సింగిల్ కొటేషన్స్ యూస్ చేసి మనం ఎలా యూస్ చేస్తాము, ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సింగిల్ కోట్స్ అంటే సింగిల్ కోట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం, మధ్యలో టెక్స్ట్ అనేది రాస్తాము. మనం సింగిల్ కొటేషన్ యూజ్ చేసిన, డబుల్ యూజ్ చేసిన, ట్రిపుల్ యూజ్ చేసిన ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్ అంతే. నెక్స్ట్ డబుల్ కోట్స్ స్ట్రింగ్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్ సచ్ as పైథాన్. ఇలా మనం డబుల్ కోట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ట్రిపుల్ కోట్ స్ట్రింగ్స్ ఎన్క్లోజ్డ్ విత్ ట్రిపుల్ కోట్స్ ఇలా అన్న యూజ్ చేస్తాం, ఇలా అన్న యూజ్ చేస్తాము. మల్టీ లైన్ టెక్స్ట్ యూజ్ చేసినప్పుడు ఇలా యూజ్ చేస్తాం అనమాట ట్రిపుల్ కోట్స్. నెక్స్ట్ రా స్ట్రింగ్స్. ఇవేంటంటే ప్రీడిఫైన్డ్ విత్ ఆర్ టు క్రియేట్ బ్యాక్ స్లాష్ యాజ్ ఆర్డినరీ క్యారెక్టర్ అండ్ ఇగ్నోర్ ఎస్కేప్ సీక్వెన్స్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే రా స్ట్రింగ్స్ అంటే బ్యాక్ స్లాష్ యూజ్ చేసినప్పుడు, అంటే బ్యాక్ స్లాష్నే మనం ఆర్డినరీ క్యారెక్టర్స్గా ట్రీట్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. ప్రిఫిక్స్లో మనం ఆర్ అనేది పెట్టుకుంటాం, అప్పుడు అది రా స్ట్రింగ్ అవుతుంది. అదండి మనకి లిటరల్స్ అనేవి ఇదనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ సెషన్స్ షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.